హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టోరీస్ విత్ తేజ. ఈరోజు మన ఛానల్లో ఒక కుకింగ్ వీడియో ట్రై చేయబోతున్నాం. మరి ఆ రెసిపీ ఏంటో కాదు, ఆంధ్ర స్టైల్ వెజ్ పలావ్. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి రైస్ తగినంత నానబెట్టి అందులో వాటర్ తీసేస్తే మనకి పలావ్ పొడి పొడిగా ఉంటుంది. అరగంట ముందే ఇది మనం పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నెయ్యి కామన్. అది కాకుండా బిర్యానీ సరుకులు వచ్చేసరికి బిర్యానీ ఆకు, జీడిపప్పు, షాజీరా, లవంగ మొగ్గ, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, జాజి పువ్వు, జాజికాయని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి, మరాఠీ మొగ్గ అండ్ యాలకులు. ఇవి కూరగాయలు వచ్చేసరికి ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిర్చి, బంగాళదుంప అండ్ క్యారెట్. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కుక్కర్లో కొంచెం నూనెతో పాటు నెయ్యి కూడా వేసుకుందాం కమ్మదనం కోసం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన బిర్యానీ సరుకులు అన్నీ వేసేసి ఆ తర్వాత పచ్చిమిర్చి, బంగాళదుంప వేసి అన్నీ ఫ్రై అవనివ్వాలి. ఇంకో పక్క వాటర్ బాయిల్ చేసుకోవాలి. మనం తీసుకున్న రైస్కి డబల్ వాటర్ హీట్ చేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసి అన్నీ మగ్గనివ్వాలి. వెజిటేబుల్స్ 70% బాయిల్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్ అందులో వేసి మొత్తం కలిపి ఆ తర్వాత మనం హీట్ చేసిన వాటర్ ఏదైతే ఉందో అది కూడా ఈ మిశ్రమంలో కలిపి కొంచెం సాల్ట్ వేసి తగినంత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మనం 5 to 6 విజిల్స్ వెయిట్ చేయాలి. లాస్ట్లో జీడిపప్పు కూడా వేసేయండి. అన్నీ వేసిన తర్వాత ఇలా మరుగుతున్న స్టేజ్లో కుక్కర్ మూత పెట్టేసేయండి. మన పలావ్ కుక్కర్ 5 విజిల్స్ వచ్చేలోపు ఈలోపు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం. ఈ రైతా కోసం మనకు కావాల్సింది ఒక ఉల్లిపాయ, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయ ఒకటి. అందులో కొంచెం ఉప్పు వేసుకుని ఇప్పుడు ఈ కంటెంట్ని మనం బాగా చేతితో నలిపి దాంట్లో పెరుగు కలిపేయాలి. గైస్, మన పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. గైస్, ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. మన వెజ్ పలావ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇట్స్ గుడ్, బాగుంది గైస్, ఐ లైక్ ఇట్. ఇప్పుడు రైతాతో కూడా టేస్ట్ చేస్తాను. యా, చాలా బాగుంది. మేము చేసాం కాబట్టి ఖచ్చితంగా బాగుందని చెప్తాను. సో మీరు కూడా వెజ్ పలావ్ ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.